వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంక్షేమ హాస్టల్లో కుళ్ళిన పండ్లు కూరగాయలు వేస్తున్న పట్టించుకొని అధికారులు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ న్యాయవాదుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీలు. ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం అవగాహన సదస్సు. పాలకుర్తి మండల కేంద్రంలోని దర్దపల్లి రోడ్డు శివార్లో మంగళవారం రాత్రి క్షుద్ర పూజల కలకలం. కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బీసనత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక జిల్లా కేంద్రంలో గల వివేకవర్ధిని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం స్థానిక జిల్లా కేంద్రంలో గల వివేకవర్ధిని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారుల మీటింగ్ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ హాజరయ్యి వాలంటీర్స్ కి అవగాహన కల్పించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం చేపట్టవలసిన చర్యలు మరియు మనం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. మరియు ప్రోగ్రాం అధికారులకు రానున్న 2025-2026కి గాను యాక్షన్ ప్లాన్ ని రెగ్యులర్ యాక్టివిటీస్ ని స్పెషల్ క్యాంప్ కి సంబంధించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్, ఉదారి నిర్మల జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ జి అర్చన, కళాశాల ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్, కళాశాల ప్రోగ్రాం అధికారి షరీనా, వివిధ కళాశాల ప్రోగ్రాం అధికారులు మోహన్ కుమార్, మల్లేష్, నరసింగారావు, పాషా, రవికుమార్, రాజు, ఓం ప్రకాష్, రాజు మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పాండిచేరి లీడర్గా గుజరాత్లో సర్దార్ పటేల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రోగ్రాంకు మన రాష్ట్రధారణకు వారు అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా మన కళాశాల నుంచి కూడా అడ్వెంచర్ క్యాంప్కి లాస్ట్ ఫైనల్. జనగామ జిల్లా దేవరుపల మండలం మాదాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు వినయ్ తుమ్మలపల్లి గారి మాతృమూర్తి పద్మజాదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ యూత్ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మండల విద్యాధికారి కళావతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండలంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు తమ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం విష్ణు, హెచ్ఎంలు లలిత, రమేష్, మార్పు సొసైటీ జిల్లా అడిషనల్ కోఆర్డినేటర్ తోడేటి ఆంజనేయులు, గ్రామ యూత్ అధ్యక్షులు వర్ర సతీష్, శ్రీనివాస్, నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు సుర్జిత్, మాధవి, సత్తయ్య, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ థాంక్స్. ఏంటంటే ఇది కమర్షియల్ నార్మల్గా పనిచేయడం జరుగుతున్నది. ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా సురక్షితమైన నీరు తాగాల అన్న ఉద్దేశంతో మేము ప్రతి గ్రామాలలో మరియు పాఠశాలల్లో ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసేసి దీన్ని కొనసాగించడం జరుగుతున్నది. ముఖ్యంగా మన మండలంలో ఫస్ట్ స్టార్టింగ్ ఈ విలేజ్కి వస్తున్నప్పుడు తమ్ముడు ఆంజనేయులు పాలకుర్తి మండలంలో కలిసినప్పుడు ఈ మాదాపురం స్కూల్ గురించి ఈ 2 స్కూళ్ళ గురించి అడిగినప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. అయితే అలా చోట్ల ఏంటంటే ఎక్కడి నుంచో వాటర్ ప్లాంట్స్ ఉన్న దగ్గర నుంచి క్యాన్లు తీసుకొచ్చి క్యాన్లు తీసుకురావడం ఒక ఇబ్బంది, అటెండర్లు లేకపోవడం అటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని పిల్లలకి సప్లై చేయడం ఒక ఇబ్బంది, క్యాన్లు ఒప్పుకోవడం ఇబ్బంది.
పిల్లలు తాగడంలో ఒక ఇబ్బంది, ఇటువంటి ఇబ్బందులు తాగునీటి విషయంలో ఉన్నవి వాస్తవానికి. కానీ ఇట్లా వాటర్ ప్లాంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం వల్ల దాదాపు ఒక 50% వాళ్ళ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది చాలా మంచి విషయము. మరొకటి ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు తమ యొక్క సత్తాను చాటుతున్నవి. ఇప్పుడిప్పుడే అంటే కొత్తగా కొంత డిఎస్సిలో మంచి చెప్తున్నటువంటి టీచర్లు వచ్చారు. చాలా సీనియారిటీ కొంత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి టీచర్లు కూడా మన మండలంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటికీ కూడా కమ్యూనిటీ అందించేటువంటి సహాయము, ఇట్లాంటి ఎన్జిఓలు అందించేటువంటి సహాయము చాలా తోడ్పాటును అందిస్తుంది. అంటే ప్రభుత్వ విద్య అనేటువంటిది ఒక ముందంజలో ఉండడానికి వీళ్ళందరి సహకారం చాలా విలువైనదని గుర్తు చేస్తూ ప్రత్యేకించి మన దేవరకుల మండలం తరఫున ఎన్జిఓ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులకు కానీ సూచించేది ఏంటంటే ఇంత మంచి వాతావరణం మీరు ఏర్పాటు చేసుకోగలిగారు. మీ యొక్క కృషి కొన్ని విషయాలలో చూస్తున్నాము. ఈ గతం కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బీసానత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు, ప్రజలు. గుడిపల్లి మండలంలోని గోశాల వద్ద నీటి బోర్ను ప్రారంభించిన భువనేశ్వరి, గోశాలను సందర్శించి గోవులకు గడ్డి తినిపించిన భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ విభాగ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు, మహిళా అధ్యక్షురాలు అనసూయ, వసంతమ్మ, సుగ్నమ్మ మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుగుతా ఉంటారు. అట్లే 4 సార్లు తిరుగుతా ఉన్నారు. నెలకు 4 సార్లు కొట్లాటు ఇప్పుడు వస్తాను మేడం, ఒక అరగంటలో కొట్లాటు ఇప్పుడు వస్తాను మేడం, ఒక అరగంటలో మిత్రులకు అందరికి కూడా నా నమస్కారాలు. మా భువనేశ్వరమ్మ మా అధ్యక్షురాలు ఆయనకు పాదాందనాలు. మా గుడిపల్లి మండలము ఈరోజు పండుగ వాతావరణంలో ఉంది. ఫస్ట్ బిసానాథం ఇంకా పట్టి ఇక్కడ ఆగస్టుకు వచ్చింది మేడము. అదేవిధంగా మేము ఆగస్టు అవుతానే గుడిసెంగిరి మేడంకి ప్రోగ్రాం ఉంటుంది. మాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది మహిళలకంతా కూడాను. మేడం వచ్చి 3 నెలలకు ఒకసారి మహిళల గురించి. అందరికీ నమస్కారము.
ఈరోజు కుప్పంలో మన కుప్పం ముద్దబిడ్డ మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సతీమణి నారా భువనేశ్వరి అమ్మగారు, మన అందరి అమ్మ కుప్పంలో 4 రోజులు పర్యటించున్నారు. ఆ పర్యటనలో భాగంగా మహిళలను ఎంతో ఉత్తేజపరుస్తూ మహిళలను చైతన్య. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వరి మేడం గారి పర్యటన 4 రోజుల్లో ఖరారైంది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా గుడిపల్లి మండలంలో అగస్త్య స్కూల్ వద్ద ఈ రోజు మేడం పర్యటించడం జరిగింది. ఇందులోనే మన గుడిపల్లి మండలంలో మా గుడి చెంబగిరిలో మహిళలతో ముఖాముఖి కూడా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ యొక్క అందరికీ నమస్కారము. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారము. మా బూనమ్మ ఈరోజు కుప్పం నియోజకవర్గానికి వచ్చిన ఇదన్న ఏమనగా 4 రోజుల పర్యటన 26, 27, 28, 29 ఉగాది పండుగ ఇక్కడే జరుగుతుంది. ఆయమ్మ హైదరాబాద్ లో ఉగాది పండుగ కాదు, కుప్పం మండలంలోనే ఉగాది పండుగ జరుగుతుంది. ఉగాది పండుగ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జామియా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పేదలకు ఈద్ తోఫా పేరున నిత్యావసర వస్తువులను కిట్ను అందజేయడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ పేదలకు ఉచితంగా సరుకులు అందజేయడంలో మాకు ఎంతో ఆనందాన్ని అందజేస్తుందని, వారి ఇంటికి సరుకులు పంపించి వారి సౌకర్యాలు తీర్చడం మాకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తాజ్, అఖిల్, అబుషేర్, ముబషిర్, అరీఫ్, షాహిద్, అహ్మద్, జునైద్ తదితరులు పాల్గొన్నారు. राजा राजा चावल लेके आना जी, नहीं लाए थे मसूर की दाल సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్న కలెక్టర్ క్యాజువల్ లీవ్స్ ఎక్కువగా వాడిన 10 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ క్రాంతి లాంగ్ స్టాండ్ అబ్సెంట్లో ఉన్న మరో 2 డాక్టర్లను డిఎంఈ హైదరాబాద్కు సరెండర్ చేయాలని ఆదేశం. ఎన్ని రోజులు అబ్సెంట్ డాక్టర్ అనేది మరి కోమల్ అమృత నూరి ఎందుకు 1, 2, 3, 4, 5 టైమ్స్ మళ్ళీ ఈరోజు కూడా అంత ఇయ్యంలో ఎన్ని సీఎల్స్ ఉంటాయి వీళ్ళకు? అనాథరైజ్డ్ అబ్సెన్స్ అవుతుంది కదా, ఇట్లాంటివి 20 CLs అంటే 2 CLs ఎక్స్ట్రా తీసుకోండి.
కానీ ఓవరాల్ ఇది కూడా కోమల్ అమృతరాని సైన్ చేసిన తర్వాత మీరు సీఎల్ అని మార్క్ చేస్తున్నారా? మరి ఎట్లా సైన్ చేసినారు? రాకుండానే సైన్ చేస్తున్నారు, మళ్ళీ మీరు దాని మీద సీఎల్ అని రాస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, ప్రతి సార్ వీళ్ళు ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు. అదే అవుతున్నట్టుంది. ఎవరి కంట్రోల్లో ఉంది రిజిస్టర్? ఇక్కడ 3 times జరిగింది ఇదే మంత్లో. దే సైన్డ్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి సీఎల్ రాస్తున్నారు. దీనికి కూడా షోకాస్ ముందే సీఎల్ కోమల్ 2 to 4 మరి మీరు సర్ప్రైజ్ చెక్ చేసుకునే యాక్షన్ మీరు తీసుకోవాలి కదా. మీరు ఎరైజ్ చెక్స్ అన్నా చేసి మరి వీళ్ళు ప్రజెంట్ ఉంటున్నారా లేదా లేని వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవాలి. నిన్న ముస్లాం కేసు ఏంటండి, బయట పడుకోవడం గుంటూరు ఎయిర్ ట్యాక్సీ స్టోరీ రక్షణ వ్యవసాయ వైద్య రంగాల్లో డ్రోన్లు విజయవంతం అవ్వడంతో ఎయిర్ ట్యాక్సీల తయారీపై ఔత్సాహికవేత్తలు దృష్టి సారించారు. హెలికాప్టర్ విమానం అంత టెక్నాలజీ అవసరం లేకుండానే సులభంగా ఆకాశంలో ప్రయాణించే ఎయిర్ ట్యాక్సీలు ప్రయోగ దశను దాటి ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అనేక రకాల ప్రయోగాల ద్వారా సఫలీకృతం చెందాము. అయితే కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ వినియోగించుకోవడంలో చాలా ముందంజలో ఉంటారని ఆంధ్ర ఎయిర్ బస్ సృష్టికర్త అభిరామ్ చావా తెలిపారు. చూసావా? కుళ్ళిన పండ్లు కూరగాయలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ క్యాటరింగ్ కాంట్రాక్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక రామ్నగర్లోని గిరిజన బాలుర హాస్టల్ను పరిశీలించి డివైఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ కుళ్ళిన పండ్లను సరఫరా చేస్తూ నాణ్యత లేని కూరగాయలను సరఫరా చేస్తూ తూకంలో 20 కేజీలకు 15 కేజీలు వేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూరగాయల కాంట్రాక్టుపై తక్షణమే చర్యలు తీసుకొని కూరగాయల కాంట్రాక్టర్ చిరంజీవిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లాలో గిరిజన హాస్టల్ను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తనిఖీలు నిర్వహించకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ హాస్టల్లో సంక్షేమ అధికారి కార్యాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్ను పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఇతర మండలాలలో ఉన్న హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ పుచ్చకాయను చూస్తే ఆ పురుగులు ఆల్రెడీ తిరుగుతున్న కనబడుతుంది. కానీ గిరిజన సంక్షేమ అధికారి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. జరిగిన విషయాన్ని సంక్షేమ అధికారి దృష్టికి తీసుకోకపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది. ఈ కరీంనగర్లో ఉన్న గిరిజన హాస్టళ్లను సంక్షేమ అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి గిరిజన సంక్షేమ అధికారులు ప్రతి గిరిజన హాస్టల్ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోతున్నాము. ఇదే కాంట్రాక్టర్ అయిన చిరంజీవి గత 2 సంవత్సరాల నుంచి కూరగాయల కాంట్రాక్టరు చిరంజీవి చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపని విద్యార్థులకు సమాధానం చెప్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే ఈరోజు ఒక కాంట్రాక్టర్లే అధికారులతో భయపడతలేదంటే కాంట్రాక్టర్లు అధికారులు ఏ రకంగా కుమ్ముఖం అవుతున్నారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ తక్షణమే రామ్నగర్ మేనేజ్మెంట్ హాస్టళ్లను తనిఖీలు నిర్వహించాలి. దీంతోపాటు కరీంనగర్లో ఉన్న అన్ని గిరిజన హాస్టళ్లను తనిఖీలు నిర్వహించి నిరుపేదలైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే
విధంగా జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరిస్తున్నారో వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేయడానికి విద్యార్థులతో సన్నద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. రాజకీయ ఆధిపత్య పోరులో చక్రయ్య గౌడ్ను అంతమోదించిన సొంత కూతుర్లు అల్లుళ్ళు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ దారుణ హత్య. 3 సొంత కూతుర్లు 3 అల్లుళ్ళు హత్య కేసులో నిందితులు. అరెస్ట్ చేసిన పోలీసులు చక్రయ్య గౌడ్కు 5 కూతుర్లు, 4కి అదే గ్రామంలోనే సంబంధాలు చూసి వివాహాలు చేసిన చక్రయ్య గౌడ్ గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలతో చక్రయ్య గౌడ్కు శత్రువులుగా మారిన 3 అల్లుళ్ళు, వారి భార్యలు హత్యకు వారే ప్రధాన కారణమని తెలిపిన పోలీసులు గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్ సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్ తమకు రాజకీయ వైరి వర్గంగా మారడాన్ని గ్రామంలో తమ కంటే ఆయన మాటే నడుస్తుందని అల్లుళ్ళు కూతుర్లే అంతమొందించారని తెలిపిన పోలీసులు చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య, వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్. అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్ లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది, ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం డిఆర్డీఏ వెలుగు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన పొదుపు మహిళలు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా బనగానపల్లె పట్టణానికి చెందిన 4 బుక్ కీపర్లను తొలగించిన బనగానపల్లె వెలుగు ఏపీఎం అడ్డకాలు శ్రీనివాసులు బుక్ కీపర్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేశారు. గ్రామైక్య సంఘంలో తీర్మానం ప్రవేశపెట్టి బుక్ కీపర్లను తొలగించవలసిన నిబంధనలను తుంగలో తొక్కుతున్న బనగానపల్లె వెలుగు ఏపీఎం బనగానపల్లె ఏపీఎంను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున పాల్గొన్న పొదుపు మహిళలు బనగానపల్లె వెలుగు ఏపీఎం మీద చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ నంద్యాల జిల్లా పీడీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పొదుపు సంఘం మహిళలు. ఈరోజు మహిళలు ఆందోళన చేస్తారు సార్, ఎందుకు సార్ కారణం? మహిళలను మనము ఈ బనగానపల్లి మండలంలో మన డ్వాక్రా మహిళలు గతంలో ఒక 4 నెలల కిందట నాకు వివైఎస్ ఎవరైతే మధుశేఖర్, సాయి కుమార్ మరియు శివకుమార్ అలాగే గౌసియా వీళ్ళపైన 4 పైన మన ఎస్హెచ్ మహిళలు ఈ బుక్ కీపర్లు వివైఎస్ అనేవాళ్ళు సంఘాల నుండి లోన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా బుక్స్ రాయాల్సి వచ్చినప్పుడు కానీ అమౌంట్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక్కొక్క మెంబర్ పైన 600 నుంచి 800, అంటే ఒక గ్రూపులో వచ్చేసి 10 మంది ఉంటారు. 10 మంది అన్నప్పుడు 8,000 రూపాయలు 6,000 రూపాయలు ఒక గ్రూపు 10 మంది ద్వారా నుంచి లోను. సమావేశాలు జరిగినప్పుడు ఆ గ్రూపుకు 10 లక్షలు వచ్చినా, 5 లక్షలు వచ్చినా, 15 లక్షలు వచ్చినా, 20 లక్షల రూపాయలు వచ్చినా 1,000 రూపాయలు, ఆ 6,000 8,000 కాదు. ఇంకా ఆ ఎస్హెచ్ మహిళలు కూడా సార్ 15,000 20,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పిన సందర్భం ఉంది. మాకు అఫీషియల్గా అయితే ఒక గ్రూపు మెంబర్ నుంచి 800 రూపాయలు వసూలు చేస్తున్నారనేది రిటర్న్గా రాసి ఇచ్చారు. ఓవరాల్గా నేనైతే ఆ మహిళలను కూడా నమ్మలేదు. ఈ బుక్ కీపర్ల పైన వచ్చిన ఆరోపణలు ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్గా ఇచ్చారో మహిళల నుంచి డబ్బు ఎక్కువ వసూలు చేస్తున్నారని తీర్మానంతో గౌరవ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వారికి కూడా నంద్యాల జిల్లా వారికి తెలియజేశాము. అయితే గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వారు అక్కడ గ్రామ సంఘాలకు మండల సమైక్య తీర్మానంతో
ఆ గ్రామ సంఘాలలో వీళ్ళు బుక్కీపరుస్తుగా ఉన్నారు కాబట్టి మండల సమాఖ్య తీర్మానంతో వాళ్ళను తొలగించండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరి పెద్దవాళ్ళ హ్యాండ్ అనేది లేదు. ఇది అఫీషియల్గా మాత్రమే చేశాం. ఇక్కడ పెద్దవాళ్ళు ఏదో జిల్లా అధికారులు చెప్పారు, గౌరవ మంత్రులు చెప్పారు అనేది అయితే ఎక్కడ 1% కూడా లేదు. ఇది వాస్తవంగా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళను అఫీషియల్గా తొలగించడం జరిగింది మండల సమైక్య తీర్మానంతో. ఇందులో పెద్దల ప్రమేయము 1% కూడా లేదని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అంటే తీసేసిన తర్వాత కష్ట సాధింపు చర్య ఏమైనా చేపట్టానంటున్నారా మీరు? వాళ్ళు కోపం పెట్టుకొని మీ మీద వాళ్ళు ఈ తీసేసిన సందర్భంలో నా పైన ఒక ఏపీఎం అడ్డాకుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి మహిళలను అనవసరంగా బుక్కీపర్లుగా తొలగిస్తున్నారు. అలాగే ఆల్రెడీగా 3-4 తొలగించారు. ఇతని ఎంతకైనా ఈడ ఉద్యోగమే ఒక ఏపీఎంగా ఉద్యోగం కూడా చేయనీయము అని వాళ్ళు డిఫరెంట్ కోణాలలో వాళ్ళ వేలో వాళ్ళు కుయుక్తులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తాగి వచ్చి కూడా రిటర్న్గా తాగి వచ్చి కూడా సాయంకాలం టైంలో మేము ఏంటంటే 5:30 నుంచి 6 వరకు కొన్ని టైంలో ఉంటాము. 6 తర్వాత ఏదైనా విలేజ్లో గ్రామ సంఘాల మీటింగ్ ఉంటే మీటింగ్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ మీటింగ్లలో కూడా మేము తెలియజేస్తున్నాము. ఆ సాయంకాలం టైంలో కూడా ఒక పర్సన్ వచ్చి మొన్న ఈ విధంగా మా మహిళలను అనవసరంగా ఏదో మాట్లాడారంట సార్, ఇది కరెక్ట్ కాదంటే నేను వాటిని ఖండించాను. ఇది నేను అట్లా మేము 22 సంవత్సరాల నుంచి మహిళలతో ఉద్యోగం చేస్తున్నాను, నేను అసభ్యంకరంగా ఎక్కడ ప్రవర్తించలేదనే విషయం కూడా తెలియజేశాను. అలాంటిది ఎప్పుడైనా మీకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.